హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నీస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ట్రెండీ అవుతున్న చిల్లీ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చైనా రెసిపీ. మనకి ఇప్పుడు సోయా సాస్, టమోటా సాస్ ఇవన్నీ ఎలా అయితే మనం రైసుల్లోకి వాడుతూ ఉంటామో, గోబీ చేసినా, ఫ్రైడ్ రైస్‌లు చేసినా, అలాగే ఇప్పుడు ఈ చిల్లీ ఆయిల్‌ని ఎక్కువగా వాడుతున్నారు. అన్ని రకాల ఫ్రైడ్ రైస్‌ల్లోకైనా బాగుంటుంది. సమోసా, మోమోస్ ఇలా ఏమి తిన్నా పైన మనం అప్లై చేసుకొని తినడానికి ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేసేసుకోవాలో పూర్తిగా చూసేద్దామా? ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఎండుమిర్చిని తీసుకోవాలి. ఈ ఎండుమిర్చి మెత్తగా లేకుండా బాగా క్రిస్పీగా ఉన్నవి లేదంటే కొద్దిసేపు ఎండను పెట్టైనా సరే మిక్సీ బౌల్లోకి వేసి చూడండి ఇలా చిల్లీ ఫ్లేక్స్ని తయారు చేసుకోవాలి. లేదు మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ ఉన్నాయంటే వాటినే వాడుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ లేని వారు ఇలా చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్ కొలతతో తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న బౌల్కి సగం దాకా ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. అదే క్వాంటిటీలో వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఈ వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెప్పాలంటే చిల్లీ ఫ్లేక్స్ ఎంత సైజులో ఉన్నాయో అదే సైజులో ఇవి కూడా మనం కట్ చేసుకోవాలి. అప్పుడే 2 కూడా బాగా మిక్స్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా కట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే వీటన్నిటిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ ఆయిల్‌ని తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక కప్పు తీసుకున్నాం కదండీ చిల్లీ ఫ్లేక్స్, అలాగే వెల్లుల్లి రెబ్బలు కలిపి ఒక కప్పు ఉన్నాయి. ఒక కప్పుకి 1.5 కప్పు ఆయిల్‌ని తీసుకోవాలనమాట. ఆయిల్ బాగా వేడెక్కుతున్నప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లంని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి స్లైసుల్లాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారుగా ఇలా. బాగా బ్రౌన్ కలర్ వచ్చి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేసుకోవాలి. మనకి ఈ అల్లం ఫ్లేవర్ మాత్రమే సరిపోతుందనమాట. లేదు అలాగే అయినా సరే వీటిని ఉండనివ్వచ్చు. కాకపోతే నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను. మనకి ఆ ఫ్లేవర్ మాత్రమే ఆయిల్‌కి అంటితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గాజు బౌల్‌లోకి కానీ లేదా ఏదైనా స్టీల్ బౌల్‌లో కానీ మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని అందులోకి మనం బాగా మరిగించుకుంటున్న ఈ ఆయిల్‌ని సగం దాకా వేసేసి మిగిలిన ఆయిల్‌ని స్టవ్ మీదే లో ఫ్లేమ్‌లో ఉడనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా! అందులోకి ఈ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా! ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మిగిలిన ఆయిల్‌ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి ఆయిల్ బాగా మరిగించుకోవాలి. ఫస్ట్ సారి మనం బాగా మరిగించుకున్న ఆయిల్‌ని సగం వేసాము. అలాగే స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్‌లో మరొకసారి బాగా మరిగించి మిగిలిన ఆయిల్ అంతా కూడా ఇందులోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి చిల్లీ ఫ్లేక్స్ మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఆయిల్ మరుగుతున్నది వేసినా చాలు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పెనంలోకి అంటే మరుగుతున్నప్పుడే స్టవ్ మీద అలాగే ఉండనిచ్చి అందులోకి వేసేసి ఉడికిస్తారు. అలా ఉడికించడం వల్ల చిల్లీ ఫ్లేక్స్ త్వరగా మనకి మాడిపోతాయి. ఇలా వేడి ఆయిల్ పోస్తే చాలు మనకి ఈ చిల్లీ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇలా 5 నిమిషాల పాటు మూత పెట్టేసామంటే ఆ వేడికి ఈ వెల్లుల్లి రెబ్బలు, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. చూసారుగా చిల్లీ ఆయిల్ రెడీ అయిపోయిందండి. అన్ని రకాల ఫ్రైడ్ రైసుల్లోకి, అలాగే సమోసాల్లోకైనా, చపాతీల్లోకైనా, వేడి వేడి ప్లెయిన్ అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి దాదాపు 1 మంత్ దాకా ఇది నిల్వ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ రైస్‌నైతే చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి మన దగ్గరున్న ఏ వెజిటబుల్స్‌నైనా సరే ఫ్రైడ్ రైస్‌లోకి కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్యారట్, బీన్స్, క్యాప్సికమ్ అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేశాను. ఇవి వేగడానికి మాత్రమే ఉప్పును వేసుకోవాలి. మనం ఆల్రెడీ చిల్లీ ఆయిల్‌లోకి ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని ఈ వెజిటబుల్‌ని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. వెజిటబుల్ మగ్గిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసేసి ఈ రైస్‌ని వెజిటబుల్‌లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అంతా కూడా రైస్‌లో కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చిల్లీ ఆయిల్‌ని వేసేసుకోవాలి. ఇక్కడ మనం తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. నేను మరికొద్దిగా మిరియాల పొడిని, అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాం కాబట్టి తినగలిగే కారాన్ని బట్టి ఈ చిల్లీ ఆయిల్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వేశాను. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుమును కూడా వేసేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఫాస్ట్‌గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చిల్లీ ఆయిల్‌తో చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మరి ఎలాంటి సాసులు అవసరం లేదు. గరం మసాలా, ఏ మసాలా కూడా అవసరం లేదు. ఇలా కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని, చిల్లీ ఆయిల్‌ని వేసేసి ఫ్రైడ్ రైస్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పర్ పౌడర్ కూడా పూర్తిగా ఆప్షనల్. స్పైసీని తక్కువ తినేవారైతే పెప్పర్ పౌడర్‌ని కూడా వేసేసుకోకుండా ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ ఆయిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి.
అంతేకాకుండా మనం బయట తెచ్చుకునే ఫ్రైడ్ రైస్‌లోకైనా, ఎగ్ రైస్‌లోకైనా, ఏ రైసుల్లోకైనా సరే ఇది మనం పైన వేసుకొనైనా తినేయొచ్చు. లేదా ఇలా రైస్ చేసుకొనైనా తినేయొచ్చు. అన్ని రకాల చపాతీ, పూరి, మోమోస్, సమోసా ఇలా అన్నిట్లోకి కూడా సైడ్ డిష్‌గా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ చిల్లీ ఆయిల్‌ని ఒక్కసారి ట్రై చేస్తారు కదూ! అలాగే రైస్‌ని కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.